అండ్ ఇప్పుడు తెలుగులో కూడా రాబోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది? 'దురంధర్ 2'కి సంబంధించి టీజర్ ఇప్పుడు మనకి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి రిలీజ్ అయిన తర్వాత కూడా థియేటర్లో సినిమా రన్ అవుతుందంటం అనేది మామూలు విషయం కాదు. 'దురంధర్ పార్ట్ 2లో ఇతని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి, ఇతను పాకిస్తాన్కి వెళ్ళక ముందు ఏం జరిగింది, 1 minute 13 secondsలో నెంబర్ ఆఫ్ షార్ట్స్లో అతను రకరకాల స్టోరీలు చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాననేది వేచి చూడాల్సింది. నో డౌట్ ఇదైతే సూపర్ హిట్ సినిమా. సార్, దురంధర్ ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది అండ్ దురంధర్ 2 ది రివెంజ్ సీక్వెల్ ఇప్పుడు వచ్చింది, ట్రైలర్ వచ్చింది. సో అసలు ట్రైలర్ చూసాక రెస్పాన్స్ ఏంటి అండ్ ఇప్పుడు తెలుగులో కూడా రాబోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది? 'దురంధర్ 2'కి సంబంధించి టీజర్ ఇప్పుడు మనకి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా రిలీజ్ చేశారు టీజర్. అది 1 minute 13 seconds ఉంది. 1 minute 13 secondsలోనే నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి. ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనమాట. దురంధర్కి సంబంధించి మొదటి పార్ట్ మనం December 5th రిలీజ్ అయింది. అది రిలీజ్కి ముందు ట్రైలర్ ఇంప్రెసివ్గా ఉంది. ఇది యాక్షన్ మూవీ వస్తుంది, ఈ కంటెంట్ బాగుంది, ఎంతగా కాదనుకున్నా మంచి హిట్ అయ్యిద్ది అనుకున్నారు. కానీ ఈ రేంజ్ బ్లాక్ బాస్టర్ అయ్యిద్ది అనేది ఎవ్వరూ ప్రెడిక్ట్ చేయలేకపోయారు అనమాట. అది నాకు తెలిసి 1450 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇంకా స్టిల్ రన్నింగ్, థియేటర్లో రన్ అవుతుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి రిలీజ్ అయిన తర్వాత కూడా థియేటర్లో సినిమా రన్ అవుతుందంటం అనేది మామూలు విషయం కాదు. 1450 కోట్లు కలెక్ట్ చేయడం అంటే చిన్న మ్యాటర్ కాదు. ఇది ఈ సినిమాకి బాలీవుడ్లో ఈ రేంజ్ రిసెప్షన్ అనేది ఈ మధ్యకాలంలో ఏ సినిమాకే దక్కలేదని మనం చెప్పాలి. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి దురంధర్కి సీక్వెల్ రాబోతుంది. అది కూడా సీక్వెల్ అంటే మనం చూసుకున్నాం ఇంతకుముందు 1 year గ్యాప్, 2 years గ్యాప్ ఇలా నడుస్తూ ఉండేది. అలా కాకుండా పార్ట్ 2 అనేది ఇమ్మీడియట్గా ఆ ఇంపాక్ట్ తగ్గక ముందే పార్ట్ 2 రిలీజ్ చేయడం అనేది మంచి ప్లానింగ్ అని మనం చెప్పుకోవాలి. ఈ టీజర్ చూసిన తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్స్ భారీ ఎత్తున ఇంకా పెరిగినాయి. ఈ టీజర్లో నెంబర్ ఆఫ్ షేడ్స్లో కనిపిస్తున్నారు హీరో రణవీర్ సింగ్. ఒక ఫుల్ బేడ్తో ఒక స్వాగ్లో ఉన్న క్యారెక్టర్ ఒకటైతే, బేడ్ తీసేసి క్లీన్ షేవ్లో ఉన్నటువంటి క్యారెక్టర్ ఇంకొకటి. అంటే నెంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లోనే మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు దురంధర్ చూసుకుంటే పాకిస్తాన్ అట్మాస్ఫియర్లో జరిగే స్టోరీ ఇది. పాకిస్తాన్కి ఎంటర్ అయిన ఒక ఏజెంట్కి సంబంధించి, రా ఏజెంట్కి సంబంధించిన పిక్చరైజేషను, అతను చేసే బిహేవియర్, అక్కడ ఉన్నటువంటి గ్యాంగ్స్ని అతను సమూలంగా ఎలా నాశనం చేసేయడం అనేది స్టోరీ మనకి నడిచిందనమాట. రియల్గా కూడా ఆ గ్యాంగ్స్టర్కి సంబంధించి, బలూచిస్తాన్కి సంబంధించిన గ్యాంగ్స్ ఇవి పాకిస్తానీ పట్టు కోసం చేసినటువంటి కార్యకలాపాలు, ఐఎస్ఐకి లింకులు, ఇవన్నీ కూడా మనం చూసాం, విట్నెస్ చేసాం దురంధర్కి సంబంధించి పార్ట్ 1లో. దురంధర్ పార్ట్ 2లో ఇతని బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి, ఇతను పాకిస్తాన్కి వెళ్ళక ముందు ఏం జరిగింది, మనం కొన్ని షార్ట్లు కూడా చూసాము. కొన్ని సీన్స్, బ్యాక్ అండ్ సీన్స్, ముంబై బ్లాస్ట్లు, ఏదైతే తాజ్ హోటల్ పైన అటాక్ కానీ, దానికి ముందు ఇంకొక అటాక్ కానీ, ఈ రెండు కూడా కొన్ని ఇంటర్ కట్స్ చేయడం జరిగింది దురంధర్ పార్ట్ 1లో. వాటికి లింక్ ఏమన్నా పార్ట్ 2లో ఉంటుందా? ఈ దురంధర్ క్యారెక్టర్కి ఆపరేషన్ దురంధర్ అని పేరు పెట్టారు కదా దురంధర్ పార్ట్ 1లో. ఆ దురంధర్ పార్ట్ 2లో ఆపరేషన్ దురంధర్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఏమైనా చెప్తారు, ఇన్ డెప్త్ అనేది ఒకటి ఉంటుంది. అతను బలూచిస్తాన్ నాయకుడు ఒక ఆయన మనం చూసాం. బలూచిస్తాన్ నాయకుడు క్యారెక్టర్లో అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ చూసాము. అక్షయ్ ఖన్నా క్యారెక్టర్కి సంబంధించి రియల్ లైఫ్లో అతని స్టోరీ ఏంటి, దురంధర్ మూవీలో చూసినటువంటి రహమాన్ డకాయత్కి సంబంధించి ఫుల్ స్టోరీ ఏంటి అసలు. రెహమాన్ డకాయత్ మనకి ఈ క్లైమాక్స్లో రెహమాన్ డకాయత్ చనిపోతారని ఒక చూపించడం జరిగింది కదా. డకాయత్ తర్వాత ఈ రణవీర్ సింగ్ క్యారెక్టర్ ఎలా మౌల్డ్ అయింది, అక్కడ గ్యాంగ్స్ సంబంధించి, బల్జిస్ గ్యాంగ్స్ సంబంధించి ఎలా అతను హోల్డ్ తెచ్చుకున్నాడు అనేది ఈ దీంట్లో చూపిస్తారా అని చెప్పేసి మనకి ఈ షార్ట్లు చూస్తే అర్థమవుతుంది. 1 minute 13 secondsలో నెంబర్ ఆఫ్ షార్ట్స్లో అతను రకరకాల స్టోరీలు చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్. సో ఈ అంచనాలకి ఉన్నాయి కాబట్టి, అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా కనుక ఉంటే కనుక దాదాపు 80% 2000 కోట్లు కలెక్ట్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన సినిమా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 1450 కోట్లు కలెక్ట్ చేసిందంటే, రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఇండియన్ సినీ లవర్ ఈ థియేటర్స్ పైన దండెత్త అనేది మనం చెప్పుకోవాలి. ఇమీడియట్గా సినిమా చూసేయాలనే
యాంగ్జైటీ క్రియేట్ చేసింది ఈ టీజర్. ఇక ముందు ట్రైలర్ ఉంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి. మార్చి 19న సినిమా రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 19న పాన్ ఇండియా వైజ్ పాన్ వరల్డ్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా ఇండియన్ సినిమా, దీనికి పోటీగా ఇంకొక సినిమా ఇది టాక్సిక్ ఉంది. టాక్సిక్ ఉంది, వాళ్ళు మార్చి 19 వేశారు డేటు. కాకపోతే ఇంకొక 1.5 మంత్ ఉంది కాబట్టి ఈ డేట్లో ఏమైనా మార్పులు వస్తాయా, సోలో రిలీజ్ ఉంటుందా, లేకపోతే టాక్సిక్ వచ్చేస్తుందా దురంధర పోటీకి అనేది మనం వెయిట్ చేయాల్సిన సందర్భం ఉంది. ఈ సినిమాకు దొరికిన రిసెప్షన్ బట్టి టాక్సిక్ సంబంధించిన యూనిట్ ఏమన్నా మార్పు చేసుకుంటారా డేట్ రిలీజులు అనేది చూడాలి. సోలో రిలీజ్ దొరికినా దొరకపోయినా కాంపిటీషన్లో వచ్చినా ఈ సినిమాకు ఉండే క్రేజ్ ఈ సినిమాకు ఉంది కాబట్టి నో డౌట్ 80% మంచి నెంబర్స్ క్రియేట్ చేస్తుంది, మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పార్ట్ 1 ఆల్రెడీ ఓటీటీలో రన్ అవుతుంది. అన్ని రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాని చూసేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది చూసేసి ఉంటారు కూడా రీజనల్ ఆ సినిమా రిలీజ్ అయ్యడానికి. సో క్లారిటీ ఉంటుంది ఈ సినిమా పైన. పార్ట్ 2 చూడటానికి అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ ఆడియన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇది కొన్ని దేశాల్లో అయితే దీన్ని బ్యాన్ చేశారు, 2 దేశాల్లో రిలీజ్ అవ్వకుండా బ్యాన్ చేశారు. దీనికి సంబంధించిన చాలా వివాదాలు ఉన్నాయి. వివాదాలు అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అది ఒక సంస్థలో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ రిలీజ్ అయింది. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా కొన్ని సీన్లు కట్ చేశారంట. కొన్ని బ్రూటల్గా ఉన్నటువంటి సీన్స్ ఉన్నాయి దీంట్లో, యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి. ఆ సీన్లు కూడా దాదాపు ఒక 20 నిమిషాల ఫుటేజ్ కట్ చేశారు దీనిలో సినిమా సంబంధించి. దాదాపు 20 నిమిషాలు అంటే అది 12 నుంచి 20 నిమిషాల మధ్య ఉంటుందంట కొన్ని సీన్లు. అవి కట్ చేశారు. ఆ కట్ చేసిన తర్వాత ఓటీటీలు రిలీజ్ చేశారని చెప్పేసి ఒక ఇష్యూ కూడా రైజ్ అయింది. కనీసం సమాచారం ఇవ్వకుండా, నిర్మాణ సంస్థకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళు కట్ చేశారు అని చెప్పేసి వాళ్ళు కొంత నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది ఈ దురంధర ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఆ ఇంపాక్ట్ దురంధర 2 పై ఉంటుంది కాబట్టి నో డౌట్ 80% 2,000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది సినిమా సంబంధించి. టీజర్ అయితే ఇంపాక్ట్ చాలా బాగుంది, మనకి చాలా నచ్చింది. అయితే చూస్తున్న ఆడియన్స్ వాళ్ళకి ఎలా ఉంది రెస్పాన్స్ అనేది వాళ్ళు తెలియజేస్తే మనం కూడా చూద్దాం వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది వేచి చూడాల్సిన సందర్భం ఉంది. నో డౌట్ ఇదైతే సూపర్ హిట్ సినిమా 2 కూడా.